హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. హలో వరల్డ్. సో ఈ రోజు వచ్చేసి మీకు అద్భుతమైన సన్ రైజ్ చూపిస్తాను. మీకు ఇక్కడ అంటే సూర్యోదయం అండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశంలో. సో మొత్తానికి వచ్చేసి సూర్యుడు వచ్చే టైమింగ్ అయిపోయింది. మనకు ఒక 5 minutes ముందుకు వచ్చేసి అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో పైకి వెళ్ళిపోదాం, పైకి వెళ్ళిపోయి చూద్దాం. ఇక్కడ చూడండి, చాలా గడ్డిగా ఉంది కదా. సో చిదుగు ఎక్కువ ఉంది. సో ఇలాంటి ప్రదేశాలకు వచ్చేటప్పుడు మీరు బూట్లు వేసుకుంటారండి అబ్బా, ఎందుకంటే పాములు గట్లాంటివి ఉంటాయి, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నేచర్ లవర్స్కి చెప్తున్నా ఈ వీడియోలో. నేచర్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, అలాంటి వాళ్ళకి చెప్తున్నా. సో సన్ రైజ్ చూడాలని ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది, పొద్దున్నే చూడాలని. అంటే ఇండ్ల దగ్గర ఉండి చూసేది వేరు, ఇలా అడవిలోకి వెళ్ళి చూసేది వేరు. ఆ కిక్కే వేరు వస్తుంది కదా. ఆ కిక్కు మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. అద్భుతంగా ఉంటుంది సన్ రైజ్ ఇక్కడ. మనకి ఇక్కడ చూడండి, చెప్పేది కదా, సన్ రైజ్ చూడాలంటే ఇలాంటి నేచర్ ప్రదేశానికి రావాలి. మొత్తం కూడా గుండ్లు ఉంటాయి రా బాబు ఇక్కడ. సో ఈ విధంగా ఉంటుంది. పైన మనకు ఒకటి హనుమాన్ జెండా అయితే రెపరెపలాడుతుంది అనమాట. ఇక్కడ మొత్తం కూడా జెండా స్పాయిల్ అయిపోయింది, ఎన్ని రోజులు ఏందో కట్టి నాకైతే తెలియదు అది. సో అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి రా బాబు, నాకైతే దారి అస్సలు తెలియట్లేదు. సో ఎలాగైనా ట్రై చేద్దాం అక్కడికి వెళ్ళడానికి. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. సో దీని కింద ఎంత వర్షం పట్టినా మనమైతే ఇలాగా తడిచిపోమన్నమాట. చాలా బాగుంది. లోపలికి వెళ్ళిపోదామా, లోపలికి వెళ్ళిపోయి చూద్దామా. ఏమైతే ఉండదు, కానీ చాలా బాగుంది. ఇలాంటి ప్రదేశాల్లోకి రావాలంటే చాలా అదృష్టం ఉండాలి కదా ప్రతి ఒక్కరికి. ఓకే డన్. సో మీరు చూస్తున్నారంటే ఆర్ఎల్ హలో వరల్డ్ సో ట్రావెల్ ఛానల్ అనమాట. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వీడియోస్, అలాగే ఇలాంటి నేచర్ వీడియోస్, ఇలాంటి ట్రావెలింగ్ ట్రిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇక్కడ వచ్చిన ప్రదేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటంటే ఇక్కడ ఒక చిన్న చెరువు కనిపిస్తుంది. అలాగే మనకు చెప్పాను కదా, సో నేచర్ అనేది మనకు ఆగస్టు స్టార్టింగ్, అంటే ఆగస్టు ఎండింగ్ నుండి స్టార్టింగ్ కాదులేండి. సో ఆగస్టు ఎండింగ్ నుంచి మనకు ఫిబ్రవరి మధ్య వరకు, అంటే ఫిబ్రవరి 2వ వారం 3వ వారం వరకు నేచర్ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మనకు కనిపించదు. అంటే వ్యూ పాయింట్ ఏమిటంటే మనకి ఇక్కడ పొగమంచు ఉంది కదా, సో స్నో. సో ఈ స్నో కారణంగా మనకు ఇక్కడ ఉన్న లొకేషన్ స్పాట్ కానీ మనకు మినిమం ఒక 200 లేదా 300 మీటర్స్ వరకు మాత్రమే మనం విజువల్స్ చూడగలుగుతాం. సో అంత అద్భుతంగా ఉంటుంది. సో మనము సూర్యోదయం కంటే ఒక ½ an hour ముందు వచ్చి ఉంటే మనకు ఈ నేచర్ అనేది ఇంకా బాగా కనిపించు. లేట్ వచ్చిన కారణంగా సో ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. మనం ఇక్కడ ప్రకృతి ఎలా ఉంది. సో మనకి ఇక్కడ ఒక చెరువు కనిపిస్తుంది, ఆ చెరువును కూడా వ్యూ చూపిస్తాను. సూర్యుడు చూడండి, చాలా బాగున్నాడు. సో ఎంత అందంగా ఉన్నాడు కదా. సో మనం ప్రతిరోజు చూస్తాము, కానీ ఇలాంటి స్పాట్లో చూడాలంటే నేచర్ ప్రేమికులకు ఈ వీడియో అంకితం చేస్తున్నాను నేను. చాలా బాగుంది ఈ ప్రదేశం అయితే. హలో వాళ్ళు చెప్పాను కదా, సో సూర్యుడు సన్ రైజ్ అండి. మనకు పొగ మంచు కారణంగా మనకు స్పాట్ అనేది అంత నీట్గా కనిపించదు, అందుకని ఈ విధంగా బ్లర్గా కనిపిస్తుంది. సో నేచర్ చూడండి, మనకు ఇక్కడ బస్సు వెళ్తూ ఉంది. సో ఆ బస్సు అక్కడ లాంగ్లో వెళ్తుంది. మనకు రోడ్డు కూడా ఉంటుంది. మీకు చెప్పాను కదా హనుమాన్ జెండా అని. సో మనకి ఇక్కడే హనుమాన్ జెండా అనమాట. సో మొత్తం కూడా స్పాయిల్ అయిపోయింది ఈ విధంగా. అంటే ఎన్ని రోజులు ఏందో కట్టి, సో ఇంత హైట్లోన ఎంత పెద్ద ఇనుప రాడ్డుతో కట్టారు చూడండి. ఇక్కడ మనకు ఇది ఇనుప రాడ్ అనమాట మనకి ఇక్కడ. సో ఇనుప రాడ్డు కట్టు కూడా కదలదు. సో మనకు స్పాట్ అనేది ఇక్కడ చూడండి, మనకు అక్కడ దగ్గరలో ఒక చెరువు కనిపిస్తుంది కదా. ఆ చెరువు, సూర్యుడు అనేది మనకు ఆ చెరువులోంచి రీసర్కిల్ అంటే మనకు సో మళ్ళీ రీఫోక్స్ కొడుతున్నాడు అక్కడికి. మీకు జూమ్ చేసి చూపిస్తే చూడండి ఎలా ఉందో. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది, చాలా బాగుంది. మీకు సమ్మర్లో వచ్చేస్తే ఇలాంటి పొగ మంచు అనేది ఉండదు, అంటే నీట్గా కనిపిస్తుంది ఈ ప్రదేశము. సమ్మర్లో రావడానికి ట్రై చేయండి. ఈ లొకేషన్ స్పాట్ ఎక్కడో చెప్పలేదు కదా మీకు, డోన్ దగ్గర అండి. డోన్ దగ్గర ఒక కొండ పైన చాలా అద్భుతంగా ఉంటుంది. రావాలనుకునే వాళ్ళు వచ్చేయండి. మనకు చుట్టూరా ఇక్కడ చూడండి చిన్న గుట్టలు, కొండలు అన్నీ కూడా ఉంటాయి. మనకు సూర్యుడు వైపు తీస్తుంటే మనకు వ్యూ రావట్లేదు, కానీ ఇక్కడ ఇటు సైడ్ చాలా బాగుంది. మనకి ఇక్కడ చిన్న రూటు బస్ ఉంది అని చెప్పాను కదా, ఇక్కడ వెళ్తుంది బస్ అన్న నుంచి తాడానికి. దానికి ఇంత టైం పట్టింది. ఇటువైపు ఎక్కడ వెళ్తుందో ఈ రూట్ అయితే నాకైతే తెలియదు. చాలా బాగుంది. సో మామిడి తోటలు, రహదారి, ప్రకృతి అందాలు, ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రకృతి ప్రేమికులకు ఈ వీడియో అంకితం చేస్తున్నా. టాపిక్ అనేది
ఓకే డన్, ఇదండి మనకు ఈ రోజు టాపిక్. సో మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్. సో ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.